సమస్య అండి. లవ్ జిహాద్ ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి పదం. లవ్ జిహాద్ అంటే ఏంటి? ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయడం, అంటే లవ్ చేయడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ముక్కలు చేయడం, లేదంటే వాళ్ళని ట్రాఫికింగ్ చేయడం, ఏవో రకరకాల పేర్లు అయితే పెట్టేసినారు. దీనికి ఒక లవ్ జిహాద్ అని చెప్పేసి ఒక పదం అయితే తెచ్చేసారు పైకి. సో లవ్ జిహాద్ అంటే ఇప్పుడు TCSలో ఉన్నటువంటి ఒక హెచ్ఆర్గా పనిచేసేటువంటి నిదా ఖాన్ అని చెప్పేసి ఒక ఉద్యోగిని కూడా ఇదే మాదిరి ముస్లిం అబ్బాయిలకి అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిల్ని ఎరవేసి తర్వాత వాళ్ళని మతం మారమని, తర్వాత కల్మాల్ చదవమని, ఖురాన్ చదవమని, బీఫ్ తినమని చెప్పేసి చెప్పినట్లుగా రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అయితే ఉంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను గత 3-4 సంవత్సరాలు ఈ లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ అని చెప్పేసి వింటూ ఉంటే, అంటే భారతదేశంలో హిందూ జనాభా 110 కోట్ల పైనే ఉంటుంది. 110 నుంచి 120 కోట్ల మంది జనాభా ఉంది. ముస్లిం జనాభా అన్ని ముస్లింలో ఉన్నటువంటి అన్ని వర్గాలను చూసుకుంటే కనుక ఒక 25 కోట్ల మంది ఉంటారు. 110 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వీళ్ళందరికీ ఈ 25 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి, అంటే అందరూ కాదు, దీంట్లో అందరూ ఉండరు, ఎవరో కొంతమంది. సో కొంతమంది వల్ల ఎంటైర్ రిలీజియన్కి ఏదో పీస్ఫుల్ కమ్యూనిటీ అంటారు, లేదంటే కనుక లవ్ జిహాద్ అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఇస్లాం ధర్మం ప్రకారం అయితే కనుక ఒక ముస్లిం అబ్బాయి అయితే కనుక ముస్లిం రిలీజియన్కి సంబంధించేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి ముస్లిం రిలీజియన్ని ఫాలో చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఒక అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి అనుకోండి, ముస్లిం రిలీజియన్ని ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళని మాత్రమే చేసుకోవాలి. బేసిక్ ఇది రూలు. వేరే రిలీజియన్ వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని చెప్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పటికీ నాకు అర్థం కాదు, 110 కోట్ల మంది హిందూ అబ్బాయిలు ఉన్నారు, హిందూ సమాజం ఉంది. మీకు దొరక వీళ్ళే దొరుకుతారా? మీకు లేదు. ఒక 25 కోట్ల మంది ముస్లిం అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. మీకు దొరక హిందువులే దొరుకుతారా? మీకు ముస్లింల్లో అమ్మాయిలు కానీ, లేదంటే ముస్లింల అబ్బాయిలు మీకు దొరకట్లేదా? లేదంటే హిందువుల్లో ఉన్నటువంటి అబ్బాయిలు, హిందువుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు మీకు దొరకట్లేదా? వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు, కలిసి మాట్లాడుకునేటప్పుడు, అది హిందూ అయినా ముస్లిం అయినా, కలిసి చాటింగ్లు చేసుకునేటప్పుడు, కలిసి తింటున్నప్పుడు, కలిసి ఉంటున్నప్పుడు, కలిసి తిరిగినప్పుడు ఎవరికి చెప్పడు ప్రపంచంలో, వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకి కానీ, అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి తీరా అభిప్రాయ భేదాలు వస్తాయి. చిన్న చిన్న గొడవలు పెద్దగా ఈ రోజులు ఎక్కడ జరగట్లేదు. అందరూ ఫ్యామిలీస్ సాఫీ ఉన్నాయా? ఒక రోజులో ఎన్ని విడాకుల కేసులు నడుస్తూ ఉన్నాయి. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే. ఇప్పుడు హిందువులు ఉన్నారు, ఎంతమంది విడాకులు అవుతా ఉన్నాయి రోజుకి. ముస్లింలు ఉన్నారు, ఎంతమందికి ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నా కానీ అయితేనే కదా. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు ఎవరికి చెప్పరు వీళ్ళు. అటుపక్క అమ్మనానికి చెప్పరు, ఇటుపక్క అమ్మనానికి చెప్పరు. తీరా వీళ్ళకి గొడవలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి, ఒకరి మీద ఒకరికి అనుమానాలు వస్తాయి. ఆ తర్వాత బయటికి రావడం, స్కార్ఫ్ కట్టుకోవడం, లవ్ జిహాద్ అన్నాడు. అసలు నేను ఎవరు తిరగమన్నాడు? ఒక ముస్లిం అబ్బాయితో, ఒక ముస్లిం అమ్మాయితో, ఒక హిందూ అబ్బాయి, ఒక హిందూ అమ్మాయి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు తిరగాలి? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? లేదంటే కనుక ఇప్పుడు హెచ్ఆర్ నిన్ను హెరాస్ చేస్తుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వద్దు. ఒక అమ్మాయి నేను హెరాస్ చేస్తుంది, ఈ విధంగా రిలీజియన్ చేంజ్ చేసుకోమని, నువ్వు కంప్లైంట్ ఇచ్చేయాలి కదా. ఈ విధంగా సార్ నన్ను హెరాస్ చేస్తా ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి కదా. మీరు చిన్న పిల్లలు కాదు కదా, 5 సంవత్సరాలు 10-15 సంవత్సరాల పిల్లలు కాదు కదా, మీకు 25 ఏళ్ళు పైన ఉంటాయి కదా. ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు ఐటీ కంపెనీలు అంటే మినిమం 23 నుంచి 24 నుంచి బీటెక్ అయ్యి బయటకు వచ్చేపాటికి 23-24 వచ్చేస్తున్నాయి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఒక 25-26 వచ్చేది. 25కి అన్నీ తెలుసు ఈ సమాజంలో ఏం జరుగుతుందనేది. మనకి 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది కదా. 25కి మంచి చెడు, తప్పు ఒప్పు, ఆకర్షణ వికర్షణ, ఎటుపక్క మనం వెళ్ళాలి, ఎటుపక్క మనం వెళ్ళకూడదు, ఎటుపక్క మనం ఆకర్షితులు అవ్వాలి, ఏమి తెలియకుండా ఉంటాయా? ఒక అమ్మాయి నిన్ను హెరాస్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి నిన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను లవ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు, కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో పోయి పోలీసులు వద్దంటారా? ఎందుకు వద్దంటారు? తిరిగేసి అంతా అయిపోయి తినేసి చివరాఖరి గొడవలు వచ్చి భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత లవ్ జిహాద్ అంటారు. ఎవరికి చెప్పి చేస్తున్నారు మీరు? ఇదంతా మళ్ళీ చెప్తున్నా, ఇదేదో కావాలని చెప్పి పర్టికులర్గా ఏంటిది? దేనికోసం? ఎవడో ఒకరు తప్పు చేస్తే ఎంటైర్ కమ్యూనిటీని ఎందుకు లాక్కొస్తారు? ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఒక్కరు తప్పు చేసినాడు, ఎంటైర్ కమ్యూనిటీ ఎందుకు వచ్చింది? ఆ 4, 5, 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఈ TCS నాసిక్లో ఉన్నటువంటి హెచ్ఆర్ ఈ విధంగా చేసిందంటే అది ఆమె వరకే. ఆమె తీసుకెళ్ళి బొక్కలో వేసినారు కదా. ఈ రోజున నిన్న కాక మొన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది. హిందూ రిలీజియన్ ఫాలో చేసే వాళ్ళు అందరూ కూడా, అబ్బాయి అమ్మాయి, అతను వచ్చేసి నేవీలో పనిచేస్తూ ఉంటాడు. ఏం జరిగింది? తనకు ఆల్రెడీ ఒక అమ్మాయితో పెళ్ళి అయింది. ఇంతకుముందు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఈ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అమ్మగారింటిలో ఉంది. అప్పుడు వీడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి అమ్మాయిని రూమ్కి రమ్మన్నాడు, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి రమ్మన్నాడు. తీరా వచ్చిన తర్వాత చంపేశాడు. మొత్తం హిందువులే వీళ్ళు. ఇది ముస్లిం అయితే కనుక సెన్సేషనల్ లవ్ జిహాద్
లవ్ జిహాద్ డ్రమ్ అనేవాళ్ళు. రోజు కమ్యూనల్ వైలెన్స్ పెరిగిపోతూ ఉంది. దయచేసి చెప్పే కదా, 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు. అబ్బాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకోండి, తప్పు లేదు. మీరే పెళ్లి చేసుకోండి, మీలో లవ్ చేసుకోండి. ఎవడైనా వేరే రిలీజియన్, క్రిస్టియన్నో, జైనో, సిక్కో, బౌద్ధో, ముస్లిం ఎవడైనా వచ్చామనుకోండి, లేదండి మా దాంట్లో చాలా మంది జనాభా ఉన్నారు, మిమ్మల్ని లవ్ చేయాల్సినంత అవసరం మాకు లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు చూస్తారు, చెప్పండి. అలాగే ముస్లింలు కూడా 20 కోట్ల మంది ఉన్నారు, చూస్తారు మాకు తక్కువ వాళ్ళని. ఎందుకంటే కక్కుర్తి ఇలాంటి పనికిమాలిన పనులు చేసేది ఏంది అంటే, రిలీజియన్ అనేది ఏంది, ఎందుకోసం? ఇదన్నమాట తొంతండి. మొత్తానికైతే లవ్ జిహాద్ అంటే ఏం లేదు, ఒక ముస్లిం అబ్బాయి కావాలని హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. నువ్వు ఎందుకు ట్రాప్లో పడతావు అమ్మా అంట నేను. ఎందుకు ట్రాప్లో పడతారు మీరు? వాడు రిలీజియన్ మార్చుకుంటాడు, నువ్వు ఎందుకు మార్చుకుంటావు? ఒక ముస్లిం వచ్చి నేను రిలీజియన్ మారమంటే నువ్వు నా రిలీజియన్ నువ్వు ఎందుకు రావాలని అడగట్లేకపోతున్నావు? అయ్యి వదిలేసి వెళ్ళిపోయితే నువ్వు లవ్ చేయబాక, అసలుకి నువ్వు లవ్ చేయకు. నువ్వు ఎందుకు లవ్ చేస్తావు? అప్పుడు నువ్వు ఎందుకు ప్రేమిస్తావు? నీ రిలీజియన్కు చేంజ్ చేయమన్నాడు. నా మీద నాకు అంత ప్రేమ ఉంటే కనుక నా రిలీజియన్ మీద నువ్వు చేంజ్ అవ్వు. నా హిందూయిజంలో నువ్వు రా, నా మీద అంత ప్రేమ ఉంటే మన ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా అని అడుగు. లేదు నేను రాలేదు అన్నాడు అనుకో, దొబ్బే అని చెప్పు. ఒకవేళ అయితే గనక లవ్ చేసుకునేది ఎందుకు, పెళ్లి చేసుకునేది ఎందుకు, తర్వాత పిల్లల్ని కానీ ఎందుకు, లేదంటే తిరిగేది ఎందుకు? ఇప్పుడు ఈ టీసీఎస్లో ఈ కథ ఇదంతా కూడా ఇది ఇక్కడే కాదు, మీకు తెలియట్లా. ఒక్కసారి హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్టల్స్ దగ్గరికి వెళ్ళండి, లేడీస్ హాస్టల్ దగ్గరికి 6 తర్వాత 5:30 తర్వాత వెళ్ళండి. నైట్ 11, 12 వరకు ఉంటుంది, సినిమా ఉంటుంది. అలాగే అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ జరుగుతుంది? ఒక అమ్మాయి అట్ట కూర్చోడితే గుప్పు వదులుతూ ఉంటుంది. లేదంటే ఆ కూకట్పల్లిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉంటాయి, అద్భుతమైన ప్రాంతాలు, కళాఖండాలు. వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఏ రిలీజియన్ ఏం కథ నడుస్తుందని. అట్లా ఉంటుంది. మరి సాఫ్ట్వేర్ కంపెనీలు మీకు తెలుసా, ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో వీటి కోసం అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని యాప్సే ఉన్నాయి, అంటే స్వాపింగ్ అవి ఇవి అసలుకి వింతలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మందికి పట్టుకుంటూ ఉన్నారు. మన దేశంలో దాదాపు ఆ యాప్లో 30 లక్షల మంది ఉన్నారంట, ఆడవాళ్ళు మగవాళ్ళు. దాంట్లో 30% ఆడవాళ్ళు ఉన్నారంట. అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలుండి వాళ్ళకంటూ కొన్ని జీవితాలు ఉండి అక్కడ సాలక ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి రాజకీయ నాయకులకి రాజకీయంగా వాళ్ళు హిందూ ముస్లిము అందులో భాగంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, కుదిరితే మీ రిలీజియన్, కుదిరితే మీ వర్గం, మీ కులం, వేరే కులానికే పెళ్లి చేసుకునేటువంటి రోజులు ఇవి. ఒక హయ్యర్ క్యాస్ట్కి ఒక లోవర్ క్యాస్ట్కి మధ్య పెళ్లి జరగట్లేని రోజులు, ఒకే రిలీజియన్ని ఫాలో చేసినా సరే. అలాంటిది వేరే రిలీజియన్లో ఇక్కడ ఎంత చెప్తా చూడండి. ఎవరైతే ఈ సోకాల్డ్ టాప్ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం వీళ్ళ కోడళ్ళని ముస్లింలను, వీళ్ళ అల్లుళ్ళని ముస్లింలను తెచ్చుకుంటారనమాట. అది వింత మన దేశంలో. ఇప్పుడు బీజేపీకి సంబంధించి మీరు చూసుకుంటే కనుక వీళ్ళలో కొంతమందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కోడళ్ళు, అల్లుళ్ళు కొంతమంది ముస్లింలే. ఉండకూడదు కదా. అంటే మన దేశంలో అలా ఉంటుంది అనమాట. చెప్తున్నానండి, ముస్లింలో ఉన్న అందరూ చెడ్డోళ్ళు అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 25 కోట్ల మందిలో 10 కోట్ల మంది చెడ్డోళ్ళు కాదు, చీడ పురుగులు లేరంటే ఉన్నారు. అది మీరు చూసినారు కదా, ఇదే ఈ హెచ్ఆర్ కావచ్చు, లేదంటే మొన్న ఆడెవడో అటాక్లు చేయడం కావచ్చు. ఆడెవడో మొన్న మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు, మన దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి చేరవేస్తే దొరికిపోయాడు. అతను హిందూ, దానికి ఏం చెప్తాం? అది సంగతి. అలాగే టెర్రరిస్ట్ మూలాలు విజయవాడలో దొరికినాయి, మొత్తం ముస్లింలే కుర్రోళ్ళంతా. కొన్ని చోట్లయితే హిందువులు కూడా దొరుకుతారు ఈ మధ్యకాలంలో. మన దేశానికి సంబంధించి అనేక మంది మన దేశ ద్రోహులు కూడా ఉన్నారు. మన సైంటిస్ట్ నంబి నారాయణ గారిని చేసినటువంటి వ్యక్తులు ఈ ఫెలో వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. సో నేను చెప్పేది ఏంటంటే, మన దేశంలో ఇంతే అనమాట, హిందూ ముస్లిం గొడవలు. ఎప్పుడు ఏదో గొడవ కావాలో ఆ గొడవ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, మీ మతం వాళ్ళు మీరు ప్రేమించుకోండి, మీరు పెళ్లి చేసుకోండి, మీరు తగలబడండి, వేరే మతాల జోలికి ఎందుకంట అంటారు. మీరు హిందువులు అయితే హిందువులు ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, మీ ఇంట్లో ఒప్పుకుంటే. మళ్ళీ చెప్తున్నా కదా, హిందువుల్లోనే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని వర్గాల వ్యక్తులకి అసలు చేసుకోరు, పెళ్ళే చేసుకోరు. ముస్లింల్లో కూడా అంతే, కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కొన్ని వర్గాల మంది చేసుకోరు, వాళ్ళలో వాళ్ళే చేసుకుని రావరు. హిందువులు అంట, ముస్లిం. సో మీరు చూడండి, అంటే డబ్బులు ఉన్నవాడికి ఏం ఉండవు అనమాట. ఈ డబ్బులు లేనోళ్ళు లేదంటే కనుక, అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వీటన్నిటిని పట్టించుకుంటాయి. వాళ్ళందరూ కూడా కులాలతో మతాలతో సంబంధం లేదు. ఇప్పుడు మొన్న విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నాడు, ఆయన కులం ఆయన పెళ్లి చేసుకున్నాడా? మన రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడు, ఆయన కులమా? తర్వాత మన ఎక్కడోళ్ళ వరకు చెప్తే అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నాడు, ఆయన కులమా? కులాలు కాదు అవి. కానీ ఈ లోన మిడిల్ క్లాస్కి వెళ్ళేపాటికి ఇదంట ఈ కులం అంట ఆ కులం. ఇక్కడ కులాలు అంటే డబ్బులు ఉన్నోడికి కులం లేదు మన దేశంలో, డబ్బున్నోడికి మతం ఉండదు మన దేశంలో. ఈ మిడిల్ క్లాస్ బ్యాచ్ అంతటికే మనమే కులాలు, వర్గాలు, మతాలు, అది ఇది హెచ్ఆర్లు, లవ్ జిహాదులు, దొక్క తోటకూర అన్నీ మనం పెట్టుకుంటాం అనమాట. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వీలైనంతవరకు ఇంట్లో వాళ్ళు చూపించడం పెళ్లి చేసుకోండి. గొడవలు అనేది సర్వసాధారణం, లైఫ్లో పద్దాడు వస్తూనే ఉంటాయి.
అట్లీస్ట్ పెద్దోళ్ళు ఉంటే కనుక రే బాబు ఇది కాదు కొట్లాడుకోవద్దు అని చెప్పేసి కలుపుతారు. అర్థమైందా? ఇక్కడ నిన్నే ఒక సంఘటన జరిగింది పల్నాడులో. అమ్మాయి ఎవరిని లవ్ చేసింది అనమాట. తండ్రికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి గుండెల మీద కూర్చొని పేక పిసుకు చంపాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నాకు ముందెత్తి నేను వేసుకొని చచ్చిపోతాను, నువ్వు నన్ను కొట్టి సంపొద్దని చెప్పేసి అమ్మాయి బతిలాడుకున్నా. అది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. డబ్బులో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా బిజినెస్ మ్యాన్లైనా లేదంటే కనుక యాక్టర్లైనా టాప్ పీపుల్ ఏదైతే ఆ లేయర్ ఉండదో, క్రీమీ లేయర్ ఉండదో, వాళ్ళు ఎవ్వరూ కూడా కులాలు మతాలు వర్గాలు ఎక్కడ కూడా చూడరు. వాళ్ళకి డబ్బు ఉన్నోళ్ళు. ఈ మిగిలిన దాని కింద బ్యాచ్ మనం ఉంటాం చూసారా, కులం మతం వర్గం లవ్ చేయ తొట్టుకోరని అన్నింటినీ పట్టుకుని కూర్చుంటాం అనమాట. అది సంగతి.